త్రిదేవుల సృష్టి, లక్ష్మి, సరస్వతి మరియు పార్వతి. మన హిందూ పురాణాల్లో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివులు ప్రపంచ సృష్టి, వినాశనం మరియు పరిపాలనకు సంబంధించిన ముఖ్య పోషకులు. వీరి విధులతో పాటు వీరి మనశ్శాంతిని మరియు సృష్టి నిర్వహణను స్థిరగ్రహంలో ఉంచడానికి త్రిదేవులు లక్ష్మి, సరస్వతి మరియు పార్వతి దేవీమాతలుగా అవతరించారు. ఈ కథలో త్రిదేవుల సృష్టి, పాత్రలు మరియు ఈ రోజు మన జీవితం పట్ల ఈ మాతల నుండి మనకు పొందగలిగే పాఠాలను తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం సృష్టిలో పురుష మరియు స్త్రీ శక్తుల సమతను బ్రహ్మాండ స్థితిని నిలుపుతుంది. సృష్టి లేదంటే నిర్వీర్యమైపోయే క్రమంలో ప్రీతిగా, శక్తివంతంగా ఉన్న దైవతత్వాలకు స్త్రీ శక్తుల అవసరాన్ని గుర్తించిన త్రిమూర్తులు తమ నిర్వహణ కర్తవ్యాలకు తమ అనుబంధంగా త్రిదేవులను సృష్టించారు. సరస్వతీ దేవిని బ్రహ్మదేవునికి అనుబంధంగా సృష్టించారు. ఆమె విజ్ఞానం, కళలు మరియు సృజనాత్మకతకు ప్రతీక. ఆమె మనకు ఏమి నేర్పిస్తుందంటే విజ్ఞానం మరియు బుద్ధి యొక్క చిరస్థాయిని. ఆమెకు సంబంధించిన పురాణ కథలలో ఆమె ఎలా బ్రహ్మకు తోడుగా ప్రపంచాన్ని సూచన విధించినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లు ప్రధానంగా మాట్లాడటం జీవితంపై స్పష్టతను ఇస్తుంది. లక్ష్మీదేవిని విష్ణుదేవుడికి అనుబంధంగా సృష్టించారు. ఆమె ధన, శ్రేయస్సు మరియు సమత సామరస్యం యొక్క ప్రతీక. కానీ ఈ లక్ష్మీ దేవత సృష్టి కేవలం సంపదపైనే ఆధారపడదు. పార్వతీ దేవిని శివుడికి అనుబంధంగా నిర్మించారు. ఆమె శక్తివంతమైన మార్పు యొక్క ఛాయలను మరియు పోరాటానికి సంబంధించిన రూపాల ద్వారా జీవితం యొక్క తీరు మార్చే సామర్థ్యాన్ని చూపుతారు. పార్వతీ కథలలో ఆమె యోగా, సంకల్పము మరియు దైహిక బలంలను సాధించడంలో చూపిన పట్టుదల మాత్రమే కాక ఆ వేరి బాధ్యతలలో ఆమె చూపిన దివ్య శక్తి ద్వారా జీవితం పట్ల మార్పును ఎలా అవలంబించాలో నేర్పుతుంది. త్వరలో తదుపరి విషయమైనది త్రిమూర్తి మరియు త్రిదేవుల పరస్పర సంబంధము. వీరు తమ ఆయా భాగస్వాములతో మాత్రమే కాక పరస్పరం కూడా ఒకదానికొకటి సమతట్లు, అదే సమయంలో దైవ ఆవశ్యకతలకు సామిలుగా ఉంటారు. సరస్వతి యొక్క విజ్ఞానం వ్యతిరేకముగా ఉన్న పరిమితి లేకున్నా అది లక్ష్మి యొక్క సంపదతో సమాపించబడుతుంది. దీనిలో మార్పుతో పాటు పార్వతి యొక్క గొప్ప శక్తి, ఈ అర్థం ఏకతత్వానికి దోహదం చేస్తాయనే స్పష్టతను చూపుతుంది. త్రిదేవులు త్రిమూర్తులను పూరించడానికి మాత్రమే వేయరం. వారు ప్రతి ఒక్కరూ పునీతం మరియు పవిత్రత కలిగి ఉంటారు. సరస్వతి విజ్ఞానానికి దివ్యమైన తీర్పును చూపిస్తుంది. లక్ష్మి సంపద సమత సమయంలో ఎలా మరియు ఎందుకు పరిమితికి రావలసినదో వివరిస్తుంది. పార్వతి ఆత్మవిశ్వాసాన్ని మరియు వివిధ ప్రత్యామ్నాయాల ఆధారాన్ని వివరిస్తుంది. వ్యక్తుల జీవితంపై అత్యంతము పాఠాలను ఈ త్రిదేవీల నుంచి పొందగలం. విజ్ఞానం యొక్క విలువ లేదా ఆత్మ క్రియాశీలత లేక సంపద యొక్క నిజమైన సమత లేదా లెక్కించలేని మార్పుల ఆవశ్యకతను ఈ కథలు చెబుతాయి. అలాగే ఆధునిక జీవితంలో ఈ త్రిదేవుల శక్తులు మనలోని దివ్య అంశాలను గుర్తుచేస్తాయి. కొనసాగుతున్న కథలో ఈ త్రిదేవులను మన జీవితంలో ఆదర్శాలుగా చూడటం మానవీయ జీవితానికి స్ఫూర్తిగా మారుతుంది. త్రిదేవులు తమ తొలి నుంచి తురాలో యుగాంతరం వరకు మనం అనుసరించదగిన విలువలను ప్రోత్సహించాయి.